హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో హోమ్ మేడ్ నూడిల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎంతో ఈజీగా చేసుకోగలిగే హోమ్ మేడ్ నూడిల్స్ ఈజీలో ఇంట్లో 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇవి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. కావలసిన పదార్థాలు: నూడిల్స్ 6 గుడ్లు, ఇలా ఉల్లిపాయ ఒకటి తీసుకొని పొట్టు తీసి శుభ్రంగా ఒలిచి కడుక్కొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకొని 2 చుక్కల ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి. వాటర్ ఏ విధంగా తెరుగుతున్నప్పుడు ఇందులో ఇప్పుడు మనం నూడిల్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు బాయిల్ అయిన నీళ్ళల్లో ఉంచి తీసి గిన్నెలో వడకట్టుకోవాలి. వడగట్టి బాగా ఆరనివ్వాలి. ఎంతసేపు ఎక్కువగా ఆరితే అంత బాగా అతుక్కోకుండా వస్తాయి నూడిల్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తాం. అందులోనే చిటికెడు పసుపు, ఉల్లిపాయలు ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకోవాలి కదపకుండా. పగలగొట్టి వేసుకొని ఒక 2 నిమిషాలు కదలకుండా అలాగే ఉంచాలి.
చేసి పెట్టుకొని పక్కన నూడిల్స్ బాయిల్ చేసుకున్న నూడిల్స్ బాగా చల్లారిపోయి నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత మొదలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇక్కడ పసుపు వేసుకోవాలి. చల్లార్చుకొని బాగా విడివిడిగా వేసుకొని ఈ విధంగా తాలింపులో వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నూడిల్స్ ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఈ నూడిల్స్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత కొంచెం చాట్ మసాలా వేస్తాం. హోమ్ మేడ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఎగ్ నూడిల్స్ మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఎగ్ నూడిల్స్లో ఆనియన్స్ కట్ చేసుకొని ముక్కలు వేసుకొని 2 కలుపుకొని తింటే చాలా రుచి బాగుంటుంది. ఎంతో ఇష్టంగా తింటారు. ఈ హోమ్ మేడ్ నూడిల్స్ని స్వీట్గా కావాలనుకున్న టమాటా సాస్తో తినచ్చు. స్పైసీగా కావాల్సిన వాళ్ళు చిల్లీ సాస్తో తినచ్చు. ఎంతో ఈజీగా చేసుకోగలిగే హోమ్ మేడ్ నూడిల్స్ ఈజీలో ఇంట్లో 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కానీ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.